ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన వరద బాధితులకు అంకాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలిచారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాలు వరదలకు అతలకుతలమయ్యాయని మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మాల చంద్రమోహన్ అన్నారు. ఆర్మూరు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు సహాయార్థం అంకాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 50 క్వింటాల బియ్యాన్ని వరద బాధితులకు అందించనున్నామని తెలిపారు. కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి వరద బాధితులకు అండగా నిలుద్దామని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. గ్రామ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి మన బాధ్యతగా ఈరోజు మరి తినడానికి కూడా లేకుండా ఉన్న పేద ప్రజలకు మనవంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళకు అపన్న హస్తంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు 50 క్వింటాళ్ళ బియ్యాన్ని అంకాపూర్ నుంచి మరి సిరికొండ మండలంలోని మరి కొండూరు, గడుకోలు, వాడి, నడిమితాండ ఇలా 500 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 10 కేజీల చొప్పున ఇవ్వడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ బియ్యాన్ని ఇప్పుడు తీసుకొని మేము వెళ్తా ఉన్నాం. అక్కడ ఉన్న ప్రతి పేదవాళ్లకు మరి వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి మా వంతు సహాయంగా ఇది అందిస్తున్నాం. దీనివల్ల నేను ఒకటి అప్పీల్ చేయదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి పార్టీలకు అతీతంగా పార్టీ అనే భావన లేకుండా తీవ్రంగా ఈ వరదల వల్ల నష్టపోయిన మన సోదరులను ఆదుకోవడానికి మీ వంతు సహకారాలు అందించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇలా ప్రజలే కాకుండా మరి రైతులు కూడా చాలా తీవ్రమైన నష్టాలకు గురైనరు. మరి పంట పొలాల్లో ఇసుక మేటలు వేసినాయి, వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైతులను ఆదుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యాన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి మన వంతు సహాయంగా తక్షణ సహాయంగా మరి ఎవరైతే తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలు వాళ్ళను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మరి ప్రజలందరి తరపున నేను కోరుతా ఉన్నా. నిన్నటి భారీ వర్షాల కారణంగా వరద బాధితులైనటువంటి సిరికొండ మండల చుట్టుపక్కల గ్రామ నివాసులకు ఈరోజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరి కలిసి ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ వేయడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు అన్న పిలుపు మేరకై ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవనన్న ఆదేశాల మేరకై ఈరోజు ఆర్మూర్ బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ కినార్ బ్రిడ్జ్ మీద రాస్తారోకో చేయడం జరిగింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎన్క్వైరీ చేయడం చాలా సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేము హెచ్చరిస్తున్నాము. మీరు ఇప్పటికైనా కానీ 6 గ్యారెంటీలు మేము స్పష్టత లేదు, కానీ మీరు ఎన్క్వైరీ దాంట్లో కాలయాపన చేయడం తప్ప దాంట్లో ఏమీ లేదు.
కావాలని మీరు ఈ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా మీరు మానుకోరు. స్థానిక ఎలక్షన్లో మేము గుణపడని చెప్తాం. జై తెలంగాణ. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనే ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. BVM భట్టు శ్రీధర్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఆర్మూర్లోనే ఏర్పాటు చేయాలని, ఆర్మూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన స్థలం అనుకూలంగా ఉందని అక్కడ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆర్మూర్లో పెట్టేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని PDAS జిల్లా అధ్యక్షులు నరేందర్, USFA జిల్లా అధ్యక్షులు నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో PDAS జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ తదితరులు ఉన్నారు. ఈరోజు నిజామాబాద్ కలెక్టరేట్ పరిధిలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ విషయమై ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గానికి పాఠశాలను ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఇవాళ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గానికి కూడా వాళ్ళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక శాసనసభ్యుడైనటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు ఈ స్కూళ్లను శంకుస్థాపనలో జాప్యం చేస్తూ ఈ స్కూళ్లను తన భూమికి సమీపంలో ఉన్నటువంటి ఏరియాలో ఈ స్కూళ్లను పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇది తప్పు పద్ధతి అని చెప్పి విద్యార్థి సంఘాలు మండిపడుతూనే ఉన్నాయి. గతంలో కూడా సూచన చేసినాయి. ఎందుకనంటే ఆర్మూరు పిప్రికి అంటే ఆర్మూరుకు దగ్గరలో పిప్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంటర్ కళాశాల, అట్లాగే గురుకుల కళాశాల ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ నుండి ఆర్మూర్కి అతి సమీపంలో ఈ పిప్రి 2 కిలోమీటర్ల సమీపంలో ఉండడం చాలా అద్భుతమైనటువంటి విశేషం. కానీ అక్కడ ఏర్పాటు చేయకుండా ఈయన భూములకు సమీపంగా ఉన్నటువంటి ఆర్మూరుకు దూరంగా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుట్ప, అంకాపూర్ గుట్టల మధ్యలో ఈ పాఠశాలను శంకుస్థాపన చేయాలన్నటువంటి ఆయన ఆలోచన ధోరణి వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షాన విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని చెప్పి వారికి సూచిస్తున్నాం, హెచ్చరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో మేరు సంఘం ఆధ్వర్యంలో 27వ గణేష్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మేరు సంఘం భవనంలో ప్రతిష్ఠించిన వినాయకుడి మండపం వద్ద ప్రత్యేక పూజలు, మహాగణపతి యజ్ఞం, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు రవినాథ్ మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రోత్సవాలను భక్తి శ్రద్ధలతో సంఘం సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు కుడిచెల్ల అరుణ్, యూత్ అధ్యక్షులు సంఘవి ఆనంద్, యూత్ కోశాధికారి విజయ్, సంఘం సభ్యులు శ్రీ భాషిత సుందర్ తదితరులున్నారు. ఏమైంది నువ్వు కొంచెం మీ గంగాధర్కే పూజ గాయపట్టి జై శ్రీరామ్.
అశ్వికుమార్లో ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమానికి మీకు ఉత్సాహంగా ఇచ్చినటువంటి విధానం గురించి ఈ అన్న మేరు సంఘం ఆర్మూర్ ఆధ్వర్యంలో 27 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరంతో 27వ సంవత్సరం. ఈ సందర్భంగా ఈరోజు 10 గంటలకు యజ్ఞం, మహాయజ్ఞం, తర్వాత 1 గంటకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి కుల ప్రముఖులందరినీ కూడా ముఖ్యమైనటువంటి బాధ్యుల్ని సన్మానించడం అనేటువంటి కోసం జరిగింది. ఈ సందర్భంగా మేరుకుల బంధువులు అధిక సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేటువంటి జరిగింది. మేరు సంఘం ఆధ్వర్యంలో గత 27 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరంకు మించి ఇంకో సంవత్సరంగా అతి వైభవంగా, అంగరంగ వైభవంగా గణపతి వేడుకలు నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కుల బంధువులందరూ ఎక్కువ మొత్తంలో ప్రేమాభిమానాలతో ఆదరించి ఈ గణపతి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు. అందుకు పట్టణ మేరు కమిటీ తరఫున ప్రతి మేరు కుల బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇందులో ఈసారి ఈ ప్రతి సంవత్సరము ఈ 108 నైవేద్యాలతో ఈ పట్టణంలోనే అన్ని గణపతులను మించి ఆకర్షితంగా 108 నైవేద్యాలతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నాము. ఇది మా మేరు సంఘం యొక్క గొప్పతనంగా మేము చెప్పుకుంటూ ఇంకా ముందు కూడా ఇటువంటి గణపతి ఉత్సవాలు జరుపుతామని, ఇదే విధంగా కుల సభ్యులందరూ ప్రేమాభిమానాలు, ఆదరాభిమానాలు అందించి మాకు సహకరిస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు గణేష్ ఉత్సవాలు ఘనంగా 27వ వార్షికోత్సవంగా జరుపుకుంటున్నాము. కావున 108 నైవేద్యాలు ఆర్మూర్లో మా ఒక్క చోటనే ఇంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎంత ఆదరిస్తున్నారంటే మా ఉత్సవాలు ఎంత ఘనంగా ఉన్నాయో పబ్లిక్లలో కూడా చాలా మారకపోతుంది. కాబట్టి మా కుల బంధువులు అందరూ మాకు ఎక్కడ పోయినా చాలా పెద్దగా సహకరిస్తున్నారు. వాళ్ళ తోచిన కాడికి కాక ఇంకా ఎక్కువగా మా పనులు చూసి ఎక్కువగా సహకరించి మమ్మల్ని ఇంత విజయవంతంగా చేసిన ప్రతి ఒక్క అభినందనలు మా కుల బంధువులందరికీ మా యొక్క ధన్యవాదాలు. వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, జై తెలంగాణ. కాంగ్రెస్లో ఉండి కూడా వాళ్ళకు తొత్తువై మీరందరూ కలిసి మా బీఆర్ఎస్ను ఏదో హింసించి మీరు బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతామంటే మా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఊరుకోరు. మిమ్మల్ని అదే నడిబొడ్డు హైదరాబాద్ని గోరి కడతారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. ఎందుకంటే ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది ఎందుకు అంటే మన తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం, నిధుల కోసం అనే కొట్లాడి తెచ్చుకున్నాం. ఇవాళ కాళేశ్వరం ఇవాళ 28వ తారీఖు నాడు వర్షాలు ఇట్లా పడకపోతే ఇవాళ మన ఈ బాల్కొండ పరిస్థితి కాదు, యావత్ ప్రపంచం మన తెలంగాణ పరిస్థితి ఏముండో ఏర్పడుతున్నది. ఇవాళ 28వ తారీఖు నాడు వర్షాలు పడకపోతే ఇదే కాళేశ్వరం నీళ్లు రావాలని రోడ్లెక్కే పరిస్థితి. ఇవాళ ఏదో ఆ దేవుడు కరుణించి వర్షం పడుట్లా ఇవాళ మీరు కాళేశ్వరం గురించి మాట్లాడుతారు. కానీ ఇవాళ అసెంబ్లీ పెట్టి 28వ తారీఖు నాడు వర్షం పడనట్టుంటే మీరు అసెంబ్లీకి ముట్టడి చేస్తుండే మా తెలంగాణ ప్రజలందరూ. జై తెలంగాణ. ఖబర్దార్. Down, 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 down.
మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో శ్రీ శివపుత్ర గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వలగొట్టు కదా నీ పనేది. వేల్పూర్ మండల కేంద్రంలో వివిధ గణేష్ మండపాల వద్ద గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పరివారం రక్ష రక్ష గ్రామంలో గాంధీ యూత్ వారి ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాల నుండి ఇక్కడ భారీ వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రతి గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా ప్రతి సంవత్సరము పెద్ద మొత్తంలో అన్నదాన సత్రం కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే 9 రోజులు హోమం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మన గాంధీ యూత్ వారి ఆధ్వర్యంలో ప్రతిసారి భారీ మొత్తంలో వినాయకుడి నవరాత్రులు బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. గణేష్ మహారాజ్కి జై. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గాంధీ యూత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. 7వ రోజు కూడా అంటే ప్రతిరోజు కూడా ఇక్కడ యజ్ఞ కార్యక్రమం గణపతి లక్ష్మీ గణపతి యొక్క హవనము ఆ తర్వాత పూర్ణాహుతితో ప్రతిరోజు కూడా పూర్ణాహుతి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంతో పాటు యజ్ఞ కార్యక్రమంలో కూడా భక్తులు అత్యంత శ్రద్ధతో పాల్పంచుకుంటున్నారు. మరి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మనం నిర్వహించేటువంటి వినాయక నవరాత్రులు మన ద్వారా అందరూ కూడా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేల్పూర్ మండల పడగల గ్రామం బీసీ హాస్టల్లో వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. వారంటి ప్రాంతానికి చాలా గొప్పదని ఏకాదశి నడుపుకున్నాడు సత్యపూజ చేసిన వాడి అంతకాలం నా పుత్రులు కాకపోతే విధంగా భూలోకంలో ఎవరైతే సత్యపూజ చేస్తారో కోరినట్టు కోరికలు నెరవేరు సంతానాలు సంతానాలు సత్యపూజ చేయవారు లేదా కరవిన వారు లేదా తీర్థసాలు తీసుకున్న వారు సాక్షి సత్యదేవుని అనుగ్రహం పొంది అంతకాలంగా వైకుంఠానికి పోతున్నారు అని చెప్పి సాక్షి సత్యదేవుడు చెప్పిన వ్రతాన్ని చెప్పినారు. శ్రీ శ్రీ దేవస్థాన సిద్ధరామస్వామి పంచవాధ్యాయ సత్యనారాయణ స్వామికి వెళ్ళి
శరణవేట సోదర సింగాదంటున్నాడు మానసిక సంతోషముతో ఆమె ఇంటికి వస్తున్న సంగతి మానవుడు తెలుసుమని ఒక దూరం ఇంటికి ప్రవేశిస్తారు. ఆ దూర యజమాని అల్లుడు గారి ఇప్పుడు పడవలో రవిచంద్ర నుంచి మన వరకు భర్తనాల నుంచి చాలా రోజులందరినీ పూజ తర్వాత చిత్తాన్ని లీలావతి గ్రామ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొరచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం. ప్రియన చేద్దామా మన తర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవిల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరదము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీజనములన్నింటి. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఏయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి దేవరాములు డిమాండ్ చేశారు. ఆర్మూరు పట్టణంలోని సిపిఐఎంఎల్ ప్రజాపంత కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి చేపడుతున్న ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏయుకేఎస్ నాయకులు పాల్గొన్నారు. వ్యాపార వర్గాలు కొనకుండా చేయడానికి ఈ 11% పత్తి సుంకాన్ని రద్దు చేయడం, సుమారుగా 60 లక్షల మంది పత్తి రైతులు ఇవాళ ఆత్మహత్యల వైపు పోయే ప్రమాదం ఉంది. దీనికి ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఏదైతే పత్తికి సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు కార్పొరేటు శక్తులు మిల్లులు దాన్ని కొనుగోలు చేయకుండా ఉంటుందని మహారాష్ట్ర విదర్భలో ఈ సంవత్సరమే 767 మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే ఈ భారత, అమెరికా, బ్రిటన్ వాణిజ్య ఒప్పందాల మూలంగా రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి మా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభలో 8వ తేదీన సోమవారం రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆ ఆందోళన కూడా జయప్రదం చేయాలని, వరద బాధితులు ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో మీకు బుద్ధి చెప్తారు. లేకపోతే అట్లాంటి మాటలు మీరు బంద్ చేయండి. వాళ్ళని ఏ పద్ధతులు ఆదుకోండి. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహాయం చేయాలి. గుజరాత్లో వరదలు వచ్చినాయనగానే 500 కోట్లు వెంటనే శాంక్షన్ చేశారు ప్రధానమంత్రి గారు. మరి తెలంగాణ వరదలు వచ్చి ఇంత నష్టం జరిగితే ఒక్క మాట కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. అంటే ఎంత వివక్ష ఉందో తెలంగాణ పట్ల ఈ బీజేపీ పాలకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి సహాయం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా నష్టపోయినటువంటి అన్ని రకాల నష్టపోయినటువంటి ప్రజల్ని కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆర్మూరు మున్సిపల్ పరిధి గాంధీనగర్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు మంగళవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ నాయకులను తయారు చేసే వారే నిజమైన నాయకులని అన్నారు. వారు విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ మీరు మీ తోటి వారిని చైతన్యపరిచి నాయకులుగా తయారు చేయాలని సూచించారు. మీరు బాధ్యత తీసుకున్నప్పుడే మీకు దేనినైనా సాధించగలిగే శక్తి వస్తుందని ఆయన అన్నారు. మీరు భవిష్యత్తులో 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు పొందుతారని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుని ఎన్నుకుంటే దేశం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులకు సూచించారు. ఆక్స్ఫర్డ్ పాఠశాలలో గత నెల 26 నాడు విద్యార్థులకు పాఠశాల బాలుర కెప్టెన్, పాఠశాల బాలిక కెప్టెన్, సాంస్కృతిక కెప్టెన్, క్రీడల కెప్టెన్, స్పోకెన్ ఇంగ్లీష్ కెప్టెన్, పర్యావరణ పరిశుభ్రత కెప్టెన్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. గత నెల 30 ఎన్నికల యొక్క ఫలితం ప్రకటించారు. పాఠశాల బాలుర కెప్టెన్ గా ప్రణీంద్ర, పాఠశాల బాలికల కెప్టెన్ గా వినీల, సాంస్కృతిక కెప్టెన్ గా కిరణ్ సాయి, పర్యావరణ పరిశుభ్రత కెప్టెన్ గా సాయశ్రీ, క్రీడల కెప్టెన్ గా వెంకట్ తేజ, స్పోకెన్ ఇంగ్లీష్ కెప్టెన్ గా తని
జర్నలిస్టులు విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన కెప్టెన్లకు ఈ రోజు పాఠశాలలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. గెలుపొందిన కెప్టెన్లకు ముఖ్య అతిథి మానస గణేష్ బ్యాడ్జీలు, షాష్లు ప్రదానం చేసి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పాలనాధికారిని పద్మ, ఎన్నికల అధికారి నాగరాజు, పాఠశాల ఇన్ఛార్జ్ రూపన్, అకాడమిక్ కోఆర్డినేటర్ రమేష్, నవీన్, గంగామణి, శివ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. So now it's your turn to justify your job. They did their job. You have voted, you have selected. Now the duty is yours to fulfill their dreams and your dreams, to uphold the things. Okay? And so we presented them badges and sashes. Holding badges and sashes is not the leadership. The great leaders create many leaders. They don't create followers. But in today's society, all the leaders are suppressing the remaining leaders. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరికిట్లో నందీశ్వర గణేష్ మండపం వద్ద గణపతి రుద్రహోమం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెరికిట్ కుక్కలగుట్ట వద్ద 20వ వార్డు నంది కాలనీలో గల నందీశ్వర గణేష్ మండలి వద్ద మంగళవారం రోజు గణపతి రుద్రహోమాలను సిద్ధులగుట్ట ప్రసాద్ పంతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా 20వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నుబాయ్ గణపతి విగ్రహదాతగా ఉండడం చాలా ఆనందదాయకమన్నారు. ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ డివిజన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ హాజరై విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదులు స్వీకరించారు. గణేష్ మండలి సభ్యులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నందీశ్వర గణేష్ మండలి సభ్యులు పింజ సుదర్శన్, తోపరాన్ శ్రవణ్ కుమార్, బత్తుల సంతోష్, కోటగిరి స్వామి కుమార్, అలుక రామగౌడ్, సంతోష్ గోపి, పింజ రుద్రాంశ్, బత్తుల కౌశిక్, దేవాంశ్, అశ్విక్ తదితరులున్నారు. నందిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ల పేరుతో కేసీఆర్ ప్రతిష్టను తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని నిరసిస్తూ నందిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించి కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తుందని సాగర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిరికొండ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. సిరికొండ మండలంలో గత నెల 28 మరియు 29 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకి మండలంలో నష్టం వాటిల్లిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ప్రాథమిక అంచనా సుమారుగా వరి 3540 ఎకరాలు, మొక్కజొన్న 100 ఎకరాలు, సోయా 40 ఎకరాలుగా నివేదిక పంపామని తెలిపారు. గ్రామాల వారీగా నష్టం జరిగిన పంటల వద్దకు వెళ్లి రైతు వారీగా వివరాలు సేకరణ చేస్తున్నామన్నారు. ఈ రోజు కొండూరు, ముషినగర్, చిన్నవాలగోటు గ్రామాలలో మండల వ్యవసాయ శాఖ అధికారి నరసయ్య, ఏఈఓ మోహన్, ఏఈఓ ప్రణతి, ఏఈఓ శివాని మరియు రైతులు పంట పొలాలను పరిశీలించారు.